ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించే క్రమంలో ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారింది. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మించనున్న ఈ బ్రాడ్గేజ్ రైల్వే లైన్ రాజధాని ప్రాంత అభివృద్ధిలో కీలక మలుపుగా నిలవనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఏ అభివృద్ధి ప్రాజెక్టుకైనా భూమి అనేది ప్రధాన అవసరం కావడంతో ఈ రైల్వే లైన్కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతులు ఈ భూమిని ల్యాండ్ పూలింగ్ అంటే భూ సమీకరణ పద్ధతిలో ఇవ్వాలని కోరుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ల్యాండ్ యాక్విజిషన్ అంటే భూసేకరణ విధానంలోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించడంతో కొత్త వివాదానికి తెరలేచింది. ఇది అమరావతి అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక మలుపుగా మారింది. భారత రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఎర్రుపాలెం నంబూరు మధ్య అదనంగా సుమారు 300 ఎకరాల భూమిని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 2024 డిసెంబర్ 21న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా, దానిపై రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించారు. అయితే ప్రాజెక్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూసేకరణ తప్పనిసరి అని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ భూసేకరణ ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు మరియు కంచికచెర్ల మండలాల్లో కేంద్రీకృతమై ఉంది. మొత్తం 8 గ్రామాల పరిధిలో 495 సర్వే నంబర్లకు చెందిన భూములను సేకరిస్తున్నారు. ఇందులో సాగు భూములతో పాటు ప్రభుత్వ భూములు, ఎసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. వీరులపాడు మండలంలో పెద్ద ఎత్తున భూములు రైల్వే లైన్ పరిధిలోకి వస్తుండగా, కంచికచెర్ల మండలంలో భూసేకరణ ప్రక్రియ మరింత వేగంగా సాగుతోంది. పరిటాల గ్రామ పరిధిలో ఉన్న సుమారు 2.942 ఎకరాల గెస్ట్ హౌస్ స్థలంపై ప్రత్యేక వివాదం కొనసాగుతోంది. ఈ భూమిపై ఇప్పటికే హైకోర్టులో 3 పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ రైల్వే శాఖ తన నిర్ణయానికే కట్టుబడి ఉండటం గమనార్హం. అమరావతి రాజధాని నిర్మాణం సమయంలో రైతులు భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన అనుభవం ఉంది. అదే విధానాన్ని రైల్వే లైన్కు కూడా వర్తింపచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూ సమీకరణ విధానంలో భూమి ఇచ్చిన రైతులకు అభివృద్ధి అనంతరం ప్లాట్ల రూపంలో వాటా లభిస్తుందనే ఆశ వారిలో ఉంది. కానీ భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చే నగదు పరిహారం మార్కెట్ విలువకు తక్కువగా ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారమైన భూమిని కోల్పోయిన తరువాత భవిష్యత్తు ఎలా ఉంటుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ కారణంగానే కేంద్రం నేరుగా భూసేకరణకు వెళ్లడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. డిసెంబర్ 2024లో నోటిఫికేషన్ వెలువడిన సమయంలో వందలాది మంది రైతులు అభ్యంతరాలు నమోదు చేశారు. భూముల విలువ సరిగ్గా అంచనా వేయలేదని, కొన్ని ప్రాంతాల్లో సాగునీటి వనరులకు నష్టం వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు. అయితే రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చడం సాంకేతికంగా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా భూసేకరణను నిలిపివేయడం సాధ్యం కాదన్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. ఈ వివాదాల మధ్యనే అమరావతి రైల్వే లైన్ రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే అమరావతి నుంచి హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రైల్వే స్టేషన్ల చుట్టూ గూడ్స్ యార్డులు, వాణిజ్య కేంద్రాలు ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కంచికచెర్ల, వీరులపాడు ప్రాంతాల్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఈ రైల్వే లైన్ కీలకంగా మారనుంది. దాదాపు 2500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని ప్రాంతాన్ని ఆధునిక రైల్వే హబ్గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అమరావతి రైల్వే స్టేషన్ను కేవలం ఒక స్టేషన్గా కాకుండా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. రైల్వే, మెట్రో, బస్సు సేవలను ఒకే చోట అనుసంధానించే విధంగా డిజైన్ చేయనున్నారు. ప్రతిపాదిత అమరావతి మెట్రో ప్రాజెక్టును కూడా ఈ స్టేషన్తో నేరుగా కలపనున్నారు. ఈ రైల్వే లైన్ ఒక కొత్త ఆర్థిక కారిడార్గా కూడా రూపుదిద్దుకోనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, లాజిస్టిక్స్ పార్కులు, గోదాములు ఈ మార్గం వెంట ఏర్పడే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా రైతులు తమ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు సులభంగా పంపగలుగుతారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ అమరావతి రైల్వే స్టేషన్ను గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నారు. సోలార్ ప్యానెళ్లు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు, వ్యర్థ నిర్వహణ ప్లాంట్లు ఈ ప్రాజెక్టు భాగంగా ఉంటాయి. ఇది కాలుష్య నియంత్రణకు దోహదపడుతుంది. కృష్ణానదిపై నిర్మించనున్న 3.2 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది.
రాత్రివేళల్లో లేజర్ లైటింగ్తో ఈ వంతెన పర్యాటక ఆకర్షణగా మారనుంది. విజయవాడ మీదుగా వెళ్లే రైళ్ల రద్దీని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు ముందున్న ప్రధాన సవాలు భూసేకరణే. రైతులకు గరిష్ఠ పరిహారం చెల్లించడంతో పాటు పునరావాస ప్యాకేజీలు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిధుల లభ్యత, కాలపరిమితిలో పనులు పూర్తి చేయడం కూడా కీలకమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక ఆర్థిక కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉంది. అమరావతి రైల్వే ప్రాజెక్టు అందుకు బలమైన పునాదిగా మారుతుంది. ఇది కేవలం ఒక రైల్వే లైన్ కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిపే ఒక అభివృద్ధి వారధి. అమరావతి రైల్వే స్టేషన్ భారత రైల్వే చరిత్రలో ఒక కీలక అధ్యాయంగా నిలవనుంది. రైతులు, ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో ముందుకు సాగితే అమరావతిలో రైలు కూత వినిపించే రోజు చాలా దూరంలో లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టు నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఒక విలువైన అణిముత్యంలా నిలవనుంది.